శనగపప్పు కారం అయితే మనకి ఇంతేనండి, చాలా సింపుల్ అనమాట చేసుకోవడం. ఇది ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి దగ్గరగా సంవత్సరం పాటు నిల్వ ఉండిద్దండి. చాలా బాగుండిద్ది. ఇది తడి చేతులు తగలకుండా ఉంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉండిపోయిద్ది అనమాట. చూస్తున్నారు కదా, మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా ఈజీ అనమాట ఇంట్లో చేసుకోవడం శనగపప్పు కారం. నేను ఇది వేరే వాళ్ళకి ఆర్డర్ ఉంది, చేశాను. మీకు కూడా కావాలంటే కింద నెంబర్ ఇస్తాను, ఆర్డర్ చేసుకోండి, పంపిస్తాను. యాక్చువల్లీ ఈ రోజు అయితే శనగపప్పు కొబ్బరి కారం చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు అయితే శనగపప్పు, వెల్లుల్లి, కొబ్బరి, ఉప్పు, కారం, ఇంతేనండి. చాలా సింపుల్ వే. ఇదిగోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అయితే కొబ్బరి తీసుకుంటున్నాను. ఇదిగోండి ఎండు కొబ్బరి, నల్ల కొబ్బరి తీసుకుంటే మనకు బాగుండిద్ది అనమాట. సన్నగా ముక్కలు కట్ చేసుకున్నానండి. 1/2 కేజీ శనగపప్పు కారానికి 400 గ్రాముల శనగపప్పు తీసుకోవాలి, 100 గ్రాముల కొబ్బరి తీసుకోవాలి, ఒక 30 గ్రాములు వెల్లుల్లి తీసుకోవాలన్నమాట. ముందు ఇప్పుడు ఈ కొబ్బరి అనేది మనం మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం అండి. ఇదిగోండి కొబ్బరి అయితే మనకి మెత్తగా మెదిగిపోయింది కదా కొబ్బరి. ఇప్పుడు ఇదిగోండి శనగపప్పు 400 గ్రాముల శనగపప్పు తీసుకుంటున్నాను నేను. ఒక్కసారిగా పట్టపోతే 2 సార్లు 2 సగాలుగా వేసుకుందాం. మిక్సీ అనేది ఒక్కసారిగా మనకు పట్టదు కాబట్టి నేను 2 సార్లుగా 2 సగాలుగా ఇదిగోండి వేసేస్తున్నాను. కొబ్బరి ఇలానే ఉంచి శనగపప్పు వేసుకుందాం. ఓకే అండి, అయితే మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది అయితే మెదిగిపోయింది. తీసి నేనైతే ఒక గిన్నెలో పోతున్నా. చిన్నులపాయలు, ఉప్పు, కారం అవన్నీ ఎప్పుడు వేసుకోవాలో కూడా చెప్తాను నేను. కట్మాయి ఉండేగా ఇవి కూడా అయితే మిక్సీ వేసుకుంటున్నాను నేనైతే. ఇవి కూడా పట్టేసుకుందాం, మెత్తగా పట్టేసుకోవాలండి. ఓకే అండి, రెండో వాయి కూడా శనగపప్పు అయితే మనకు మెత్తగా మెదిగిపోయినాయి. ఇవి కూడా తీసి దీంట్లో వేస్తున్నాను, మొత్తం కలుపుకుందాము. ఇదిగోండి ఫస్ట్ ముందు ఒక గుప్పెడు పిండి దీంట్లో వేసేసాను. వేసేసి ఇదిగోండి వెల్లుల్లి రెబ్బలు ఒక 30 గ్రాములు సుమారు వెల్లుల్లి రెబ్బలు మొత్తం దీంట్లో వేస్తున్నాను. ఉప్పు అండి, ఇదిగోండి ఉప్పు మనం రుచికి సరిపడంత తీసుకోవాలి. నాకు తెలిసి నాకు 2 స్పూన్లు పట్టిద్ది. కారం చాలా తక్కువ పట్టిద్దండి దీంట్లో. కారం అందుకే ఒక 2 స్పూన్లు కూడా కారం పట్టిద్ది, అంతకన్నా ఎక్కువ పట్టదు అనమాట కారం. ఇది మొత్తం కలిపి మళ్ళీ ఇంకోసారి మిక్సీ పట్టేసుకుందాం మనం అయితే. ఓకే అండి, ఇవి కూడా మెదిగిపోయినాయి మనకి. వెల్లుల్లి శుభ్రంగా వేసింది. ఇదిగోండి దీంట్లో ఇప్పుడు ఆల్రెడీ మనం వేసి పెట్టుకున్న దాంట్లో ఇది అనేది వేయాలి. శుభ్రంగా వేసి ఎక్కడ ఈ ప్రాసెస్లో తడి తగలకూడదండి అసలు. ఎక్కడికి మనకు మిక్సీ గిన్నెలకు కానీ తడి తగలకూడదు. ఇదంతా శుభ్రంగా కలిపేసుకుందాం మనమైతే. ఇప్పుడు ఉప్పు కారం చూసుకోండి, టేస్ట్ చూసుకోండి. మీకు ఏదైనా ఉప్పు తగ్గింది, కారం తగ్గిందంటే ఇప్పుడు కలుపుకోవచ్చు మనం. ఓకేనా? శనగపప్పు కారం అయితే మనకి ఇంతేనండి, చాలా సింపుల్ అనమాట చేసుకోవడం. ఇది ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి దగ్గరగా సంవత్సరం పాటు నిల్వ ఉండిద్దండి. చాలా బాగుండిద్ది. ఇది తడి చేతులు తగలకుండా ఉంటే మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉండిపోయిద్ది అనమాట. చూస్తున్నారు కదా, మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా ఈజీ అనమాట ఇంట్లో చేసుకోవడం శనగపప్పు కారం. నేను ఇది వేరే వాళ్ళకి ఆర్డర్ ఉంది, చేశాను. మీకు కూడా కావాలంటే కింద నెంబర్ ఇస్తాను, ఆర్డర్ చేసుకోండి, పంపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.